ప్రాక్టీస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈ ఛానల్లో ఇప్పటివరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మరియు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లా గురించి ప్రతి టెన్స్కి సంబంధించి 3 వీడియోస్ చొప్పున 12 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలుపుటకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఎస్టర్డే బై దిస్ టైం, లాస్ట్ మంత్ బై దిస్ టైం, లాస్ట్ ఇయర్ బై దిస్ టైం ఇటువంటి కీవర్డ్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుట జరుగుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చరల్ ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అనగా వెర్బ్ యొక్క బేస్ ఫామ్కి ING ఫామ్ని చేరిస్తే అది V4 కింద మారుతుంది. మనం ఫార్ములాని ఈ విధంగా కూడా రాయొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ఐకి వస్ హెల్పింగ్ వెర్బ్ రావడం జరుగుతుంది. వి, యు, దే లకు వర్ అనేది రావడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ లకు వస్ అనే హెల్పింగ్ వెర్బ్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గమనిస్తే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అట్ 5 PM ఎస్టర్డే. నేను నిన్న 5 గంటలకు పుస్తకం చదువుతూ ఉన్నాను. We were reading a book at 5 PM yesterday. మేము నిన్న పుస్తకం 5 గంటలకు చదువుతూ ఉన్నాము. You were reading a book at 5 PM yesterday. నువ్వు నిన్న 5 గంటలకి పుస్తకం చదువుతూ ఉన్నావు. They were reading a book at 5 PM yesterday. వారు నిన్న 5 గంటలకి పుస్తకం చదువుతూ ఉన్నారు. He was reading a book at 5 PM yesterday. అతడు నిన్న 5 గంటలకు పుస్తకం చదువుతూ ఉన్నాడు. షీ వాజ్ రీడింగ్ ఏ బుక్ అట్ 5 PM ఎస్టర్డే. ఆమె నిన్న 5 గంటలకు పుస్తకం చదువుతూ ఉన్నది. పాస్ట్ టెన్స్లో మనం స్పెసిఫిక్ టైంని ఉపయోగించినప్పుడు ఈ విధంగా మనం చెప్పవచ్చు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మరొక సెంటెన్స్, హీ వాజ్ వర్కింగ్ ఎట్ కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి కోడూరులో పనిచేస్తున్నాడు. వాజ్ హీ వర్కింగ్ ఎట్ కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి కోడూరులో పనిచేస్తున్నాడా? ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ అనేది పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ వాజ్ అనేది సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద తయారవుతుంది. వాజ్ హీ వర్కింగ్ ఎట్ కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం కోడూరులో ఈ సమయంలో పనిచేస్తున్నాడా? పాజిటివ్ సెంటెన్స్ హీ వాజ్ వర్కింగ్ ఎట్ కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ వాజ్ తర్వాత ఎన్ఓటి నాట్ చేరిస్తే హీ వాజ్ నాట్ వర్కింగ్ ఎట్ కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి కోడూరులో పనిచేయడం లేదు అని తయారవుతుంది. నెగిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ వజంట్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే wasn't he working at కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి కోడూరులో పనిచేయడం లేదా అని నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ తయారవడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ వాజ్ హీ డూయింగ్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి ఏం చేస్తున్నాడు? వేర్ వాజ్ హీ వర్కింగ్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి ఎక్కడ పనిచేస్తున్నాడు? వై వాజ్ హీ వర్కింగ్ ఎట్ కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి ఎందుకు కోడూరులో పనిచేస్తున్నాడు? వై వాజన్ హీ వర్కింగ్ ఎట్ కోడూరు లాస్ట్ ఇయర్ బై దిస్ టైం. అతడు గత సంవత్సరం ఈ సమయానికి కోడూరులో ఎందుకు పనిచేయడం లేదు? ఈ విధంగా మనము సెంటెన్సెస్ తయారు చేయవచ్చు. WH క్వశ్చన్స్ తయారు చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ముందు నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ లేదా పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ముందు WH క్వశ్చన్ వర్డ్స్ చేరిస్తే WH క్వశ్చన్స్ అనేవి తయారవడం జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్కి సబ్జెక్ట్ హీ ప్లేస్లో ఐ, షీ మరియు ఇట్లతో ప్రాక్టీస్ చేయగలరు. అనదర్ ఎగ్జాంపుల్, దే వర్ లాఫింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. వారు నిన్న ఈ సమయానికి నవ్వుతూ ఉన్నారు. వర్ దే లాఫింగ్ ఎస్టర్డే బై దిస్ టైం.
వారు నిన్న ఈ సమయానికి నవ్వుతూ ఉన్నారా? దే వరెంట్ లాఫింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. వారు నిన్న ఈ సమయానికి నవ్వడం లేదు. వరెంట్ దే లాఫింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. వారు నిన్న ఈ సమయానికి నవ్వడం లేదా? వై వర్ దే లాఫింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. వారు నిన్న ఈ సమయానికి ఎందుకు నవ్వుతున్నారు? హౌ ఆర్ దే లాఫింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. వారు నిన్న ఈ సమయానికి ఎలా నవ్వుతున్నారు? సబ్జెక్ట్ దే ప్లేస్లో వి మరియు యూలతో ట్రై చేయండి. లెట్స్ ప్రాక్టీస్లో భాగంగా 6 స్లైడ్స్ రూపొందించడం జరిగింది. ప్రతి స్లైడ్ 50 సెకండ్లు ఉంచడం జరిగింది. 50 సెకండ్ల తరువాత వాటి యొక్క ట్రాన్స్లేషన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. నేను నిన్న ఈ సమయానికి రాస్తున్నాను. ఐ వాజ్ రైటింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నేను నిన్న ఈ సమయానికి ఏం చేస్తున్నాను? వాట్ వాజ్ ఐ డూయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నేను నిన్న ఈ సమయానికి రాయడం లేదు. ఐ వాజన్ రైటింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నేను నిన్న ఈ సమయానికి రాస్తున్నానా? వాజ్ ఐ రైటింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నేను నిన్న ఈ సమయానికి ఎందుకు రాస్తున్నాను? వై వాజ్ ఐ రైటింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. మా నాన్న నిన్న ఈ సమయానికి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. మై ఫాదర్ వాస్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్. మా నాన్న నిన్న ఈ సమయానికి మొక్కలకు నీళ్లు ఎలా పోస్తున్నాడు? హౌ వాజ్ మై ఫాదర్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్. మా నాన్న నిన్న ఈ సమయానికి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడా? వాజ్ మై ఫాదర్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్. మా నాన్న నిన్న ఈ సమయానికి మొక్కలకు నీళ్లు ఎందుకు పోస్తున్నాడు? వై వాజ్ మై ఫాదర్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్. మా నాన్న నిన్న ఈ సమయానికి మొక్కలకు నీళ్లు పోయడం లేదు. మై ఫాదర్ వాజన్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్. మేము గత సంవత్సరం ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. వీ వర్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్. మేము గత సంవత్సరం ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. వీ వరెంట్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్. మేము గత సంవత్సరం ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా? వారెంట్ వీ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్.
మేము గత సంవత్సరం ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామా? వర్ వీ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్? మేము గత సంవత్సరం ఈ సమయానికి ఏం నేర్చుకుంటున్నాము? వాట్ వర్ వీ లెర్నింగ్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్? హర్షిత నిన్న ఈ సమయానికి పాటలు పాడుతున్నది. హర్షిత వాజ్ సింగింగ్ సాంగ్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్. హర్షిత నిన్న ఈ సమయానికి పాటలు పాడుతున్నదా? వాజ్ హర్షిత సింగింగ్ సాంగ్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్? హర్షిత నిన్న ఈ సమయానికి పాటలు ఎక్కడ పాడుతున్నది? వేర్ వాజ్ హర్షిత సింగింగ్ సాంగ్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్? హర్షిత నిన్న ఈ సమయానికి పాటలు ఎలా పాడుతున్నది? వేర్ వాజ్ హర్షిత సింగింగ్ సాంగ్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్? హర్షిత నిన్న ఈ సమయానికి పాటలు పాడడం లేదా? వజన్ హర్షిత సింగింగ్ సాంగ్స్ ఎస్టర్డే బై దిస్ టైమ్? వారు గత నెలలో ఈ సమయానికి భవనం నిర్మిస్తున్నారు. దే వర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ లాస్ట్ మంత్ బై దిస్ టైమ్. వారు గత నెలలో ఈ సమయానికి ఏం చేస్తున్నారు? వాట్ వర్ దే డూయింగ్ లాస్ట్ మంత్ బై దిస్ టైమ్? వారు గత నెలలో ఈ సమయానికి భవనం నిర్మిస్తున్నారా? వర్ దే కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ లాస్ట్ మంత్ బై దిస్ టైమ్? వారు గత నెలలో ఈ సమయానికి భవనం నిర్మించడం లేదు. దే వరెంట్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ లాస్ట్ మంత్ బై దిస్ టైమ్. ఎవరు ఈ సమయానికి గత నెలలో భవనం నిర్మిస్తున్నారు? హూ వర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ లాస్ట్ మంత్ బై దిస్ టైమ్? అతడు నిన్న సాయంత్రం అంతా ఆడుతున్నాడు. హీ వాస్ ప్లేయింగ్ ఆల్ ద ఈవినింగ్ ఎస్టర్డే. అతడు నిన్న సాయంత్రం అంతా ఆడలేదు. హీ వాజన్ ప్లేయింగ్ ఆల్ ద ఈవినింగ్ ఎస్టర్డే. అతడు నిన్న సాయంత్రం అంతా ఆడుతున్నాడా? వాజ్ హీ ప్లేయింగ్ ఆల్ ద ఈవినింగ్ ఎస్టర్డే? అతడు నిన్న సాయంత్రం అంతా ఆడలేదా? వాజన్ హీ ప్లేయింగ్ ఆల్ ద ఈవినింగ్ ఎస్టర్డే? అతడు నిన్న సాయంత్రం అంతా ఏం చేశాడు? వాట్ వాజ్ హీ డూయింగ్ ఆల్ ద ఈవినింగ్ ఎస్టర్డే?